ప్రభువు రాకడలో పరిశుద్ధులకి సంతోషము, పాపులకి ఏడుపు. పరిశుద్ధులకి పరలోకము, పాపులకి అగ్నిగుండం. పరిశుద్ధులకు నిత్య సంతోషము, పాపులకు నిత్య నాశనం. కాబట్టి మనం ప్రార్థన చేయాలా. కాబట్టి దేని కొరకు ప్రార్థన చేయాలి మనము? ఈ భూలోకంలో చాలా మట్టుకి ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నాకు ఉద్యోగాలి, నాకు పంటలి, నా పిల్లల చదువులి అని ప్రార్థన చేస్తాం. తప్పు కాదు. ఇవన్నీ ప్రాముఖ్యతే. వీటికంటే మించిన ప్రాముఖ్యత ఇంకొకటి. ఏదేను తోటలో మనలోనికి ప్రవేశించిన ఆ యొక్క పాపాన్ని కడిగివేయని ప్రార్థన చేసుకోవాలా. ప్రభువు రాకడలో పరిశుద్ధులకు మట్టుకే సంతోషం. ప్రభువా ఏదేను తోటలో నాలోనికి ప్రవేశించిన ఆ యొక్క చెడుతనం అంతా కడగమని ప్రార్థన చేయాలి. చూడండి రాయబడిన మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం